గురువుగారు, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ పౌర్ణమి నాడే చేయటానికి కారణం ఏమిటి? అరుణాచలలోని అగ్నిలింగ ఆవిర్భావాన్ని పరిశీలించినట్టయితే ఈ సత్యం మనకు బోధపడుతుంది. బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటున్న సమయంలో వారి వాదనకు పరిష్కారం తెలియజేయటం కోసం ఆ సదాశివుడు తేజోస్తంభం రూపంలో అక్కడ అవతరిస్తాడు. ఆపాతాళ నభస్థలాంత భువనత్ బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం రుద్రానువాకాంజపన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఆపాతాళన భస్తలాంత భువనత్, పాతాళం నుంచి ఆకాశం దాకా వ్యాపించిన ఆ తేజోస్తంభాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయారు. అప్పుడు సదాశివుడు, మీలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలి అంటే నా ఆదిని కానీ అంతాన్ని కానీ తెలుసుకోమని. విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్ళాడు. విష్ణువు వరాహ వాహనాన్ని అధిరోహించి కిందికి వెళ్ళాడు. హంసవాహనాన్ని ఎక్కి బ్రహ్మదేవుడు పైకి వెళ్ళాడు. ఇలా వారిద్దరూ ప్రయత్నం చేసి విష్ణువు తాను మొదలు తెలుసుకోలేకపోయిన సత్యాన్ని నిజాయితీగా ఒప్పుకున్నాడు. బ్రహ్మ అబద్ధమాడే ప్రయత్నం చేశాడు. అది గుర్తించిన శివుడు విష్ణువుకు లోకాలను పాలించేటువంటి అధికారాన్ని, సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు. బ్రహ్మదేవుడికి పూజార్హత లేకుండా శపించాడు. అనంతరం వారితో ఈ శివరాత్రి పర్వదినాన మాఘ చతుర్దశి నాడు, అమావాస్యతో కూడినటువంటి ఈ పర్వదినాడు ఎవరైతే నన్ను అర్చిస్తారో వారి కోరికలన్నీ నెరవేరుతాయని తెలియజేస్తూ అరుణాచలంలో అగ్నిలింగంగా అవతరించిన ఆ స్వామి యత్ పునః స్తంభరూపేణ స్వావిరాసమహం పురా సో కాలో మార్గశీర్షేత్ ఆర్ద్రా వృక్ష అర్భకౌ. మీరు ఇంతకాలము మీ గొప్పతనాన్ని ప్రకటించుకునే ప్రయత్నం కోసం నానావస్థ పడ్డారు. శివరాత్రి నాడు సత్యాన్ని గుర్తించారు. ఈరోజు నన్ను అర్చించండి. అలాగే తేజోస్తంభంగా నేను అవతరించిన పర్వదినము మార్గశిర పౌర్ణమి. ఈరోజు ఈ అగ్నిలింగానికి ప్రదక్షిణ చేస్తూ ఎవరైతే నా దర్శనం చేసుకుంటారో వారికి సకల శుభాలు వనగూడుతాయి, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి, సంతాన వృద్ధి కలుగుతుంది, సర్వస్వాన్ని సాధించగలిగిన నేర్పు ఓర్పు వారి సొంతమవుతాయి అని శివపురాణంలో మార్గశిర మాస పౌర్ణమి నాడు అరుణాచలంలో అగ్నిలింగంగా అవతరించిన కారణాన ఆ పౌర్ణమి పర్వదినాన అందరూ ఆ స్వామిని అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ గిరియే శివస్వరూపంగా భావిస్తారు కనుక ఆ కొండకు ప్రదక్షిణ చేస్తారు. అక్కడ శివస్వరూపాలు 3 ఉంటాయని చెప్తారు. ఆ అరుణాచలగిరి లోపల ఉన్న అరుణాచలేశ్వరుడు దేవాలయంలో, అక్కడ ఉన్న సిద్ధపురుషుడు, ఈ ముగ్గురు ఆ శివుని రూపాలే. వారి దర్శనము అయితే మన జీవితం ధన్యం. అరుణాచలము ఎప్పటిది అని ఆ కొండ మీద ఉన్న శిలను పరీక్షిస్తే చెప్పలేకపోయారు. దీని కాల నిర్ణయం చేయటం మా వల్ల కాదని శాస్త్రవేత్తలే ఒప్పుకున్నారు. అంటే పురాణంలో చెప్పబడిన ప్రతి గాథ సత్యమేనన్న విషయం మనకు అవగతమవుతుంది. అందుకే వివేకానందుల వారు ఒక వ్యాఖ్యానం చేశారు. ఏ రోజైతే మానవుడు సాధించిన విజ్ఞానం పురాణంలో ఉన్నటువంటి గాథలనన్నింటినీ నిరూపించగలిగిన స్థాయికి వెళుతుందో ఆ రోజు ఋషులు చెప్పిన ప్రతి వాక్యము సత్యమేనన్న విషయం ప్రపంచానికి తెలుస్తుంది అని. కనుక అగ్నిస్తంభంగా మార్గశిర పౌర్ణమి నాడు ఆ స్వామి అవతరించాడు కనుక ఆయనను దర్శించుకొని ప్రదక్షిణ చేసి
జీవితాన్ని పునీతం చేసుకుందామన్న ఆలోచనతో భక్తులు ప్రతి పౌర్ణమి నాడు ఆ స్వామికి ఆ కొండకు ప్రదక్షిణ చేస్తారు.